ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది ఏమిటి? నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది ఏమిటి? ప్రభునందు ప్రియులారా, నీతిమంతులు అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఎవరి దృష్టికి వారే నీతిమంతులు, ఎవరి దృష్టికి వారే బుద్ధిమంతులు, ఎవరి దృష్టికి వారే జ్ఞానవంతులు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే నీతిమంతులు అనే పదాన్ని ప్రయోగించాడు కాబట్టి నీతిమంతులు ఎవరు అని మనం ఒకసారి గ్రంథాన్ని మనం చూస్తే, నీ దృష్టికి నువ్వే నీతిమంతుడవు, నా దృష్టికి నేనే నీతిమంతుడిని. ఎవరి దృష్టికి వాళ్ళే నీతిమంతులం. కానీ అసలు నీతిమంతులు అంటే ఎవరు? అసలు ఎవరిని నీతిమంతులు అనాలో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని ఆత్మయందు కడగబడిన వారు నీతిమంతులు. దేవుని యొక్క ఆత్మ ద్వారా కడగబడిన వారు నీతిమంతులు. దేవుని యొక్క ఆత్మ ద్వారా కడగబడటం అంటే ఏంటి? దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎవరైతే కడగబడుతారో వారే నీతిమంతులు. ప్రభునందు ప్రియులారా, మనం అంతకుముందు క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. ఏం చేయబడ్డాం? క్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా చేసింది, పవిత్రులుగా చేసింది, నిష్కళంకులుగా చేసింది, నిర్దోషులుగా చేసింది. నిర్దోషులుగా క్రీస్తు రక్తం మనలను చేస్తే, పవిత్రులుగా క్రీస్తు రక్తం మనలను చేస్తే, నీతిమంతులుగా మన యేసు రక్తం మనలను మారిస్తే, ప్రభునందు ప్రియులారా, మరి ఈ యొక్క సమయంలో మనం చూస్తే ఆత్మయందు కడగబడుట. దేని యందు? ఆత్మయందు కడగబడుట అంటే ఏంటి? నీలో పశ్చాత్తాపం రావాలి. నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాప పడటమే ఆత్మచేత కడగబడటం, ఆత్మచేత పవిత్రపరచబడటం. అందుకే ప్రియులారా, నీతిమంతులంటే ఎవరో కాదు, వారే క్రీస్తు రక్తముతో కడగబడిన వారు. నీతిమంతులంటే ఎవరో కాదు, తప్పు చేసిన తర్వాత తమ తప్పును తెలుసుకొని సరి అయిన సక్రమమైన దేవుని మార్గములో నడిచేవారే నీతిమంతులు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే నీతిమంతుల గుడారాలు ఏవి? నీతిమంతుల ఇళ్ళు. నీతిమంతుల ఇంట్లో ఏమి వినబడుతుంది? నీతిమంతుల ఇంట్లో ఏమి వినబడాలని దేవుడు కోరుకున్నాడు. ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే 118వ కీర్తన 15వ వచనాన్ని మనం చూద్దాం. 118వ కీర్తన 15వ వచనాన్ని మనం చూద్దాం. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉస్తవ సునాదము వినబడుచున్నది. ఏం వినబడాలి? నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన సునాదము, రక్షణను గూర్చిన సునాదము. నీతిమంతుల గుడారాలలో ఏమి వినిపించాలి? రక్షణ సునాద గీతము, రక్షణ సునాద గీతము. మనం ఆలోచించాలి ప్రియులారా. ఇప్పుడు మనం గమనిస్తే, ఇప్పుడు నీతిమంతులు ఎవరై అంటే క్రీస్తు రక్తంతో కడగబడిన వారు. ఇప్పుడు కడగబడిన వారి ఇంట్లో ఏమి వినిపించాలి? చెప్పండి, ఏమి వినపడాలి? రక్షణ సునాద గీతం, రక్షణ సునాద గీతం. ఈ గీతం వినబడాలి. ఏమి వినబడాలి? ఈ గీతమే వినబడాలి. కానీ ఏమి వినబడతాయి తెలుసా? ఏమి వినబడతాయి? చెప్పండి. నీతిమంతుల ఇళ్లలోనే, ఇంటిలోనే ఏమి వినిపిస్తాయో తెలుసా? గొడవలు అక్కడే వినిపిస్తాయి, సీరియల్ శబ్దాలు అక్కడే వినిపిస్తాయి, సినిమా శబ్దాలు అక్కడే వినిపిస్తాయి, పిల్లల శబ్దాలు అక్కడే వినిపిస్తాయి. ఎక్కడ? ఎవరి గుడారంలో? ఎవరి ఇంట్లో? నీతిమంతుల ఇంట్లో. డీజే శబ్దాలు వాళ్ళ ఇంటి దగ్గర వినబడతాయి.
ఈ నీతిమంతులు పెళ్లి మాత్రం ఎక్కడ చేస్తారు తెలుసా? పెళ్లి మాత్రం మందిరంలో చేస్తారు. మిగతా శబ్దాలన్నీ వాళ్ళ ఇంటి దగ్గర వినిపించేవి ఏవి? నీతిమంతులు ఎలా అవ్వగలరు? నీతిమంతులుగా ఎలా తీసుకోగలం మనం? అందుకే అదే చెప్తున్నాడు, అదే గ్రంథకర్త అదే చెప్తున్నాడు. నీతిమంతులైతే, మీరు క్రీస్తు రక్తముతో కడగబడిన నీతిమంతులైతే, నీతిమంతులైన మీ గుడారాలలో వినబడవలసింది సినిమా పాటలు, లేకపోతే సీరియల్ పాటలు, లేకపోతే ఏవేవో శబ్దాలు కాదు. మీ ఇంటిలో వినబడవలసింది రక్షణ సునాదం. రక్షణ సునాదం. నీ ఇంట్లో దేవుని ఇది తప్ప ఏది? ఈ నాదం కూడా వినబడుతుంది. ఎప్పుడో తెలుసా? ఎప్పుడో మీ కుటుంబ ప్రార్థన పెడితే వచ్చిన దైవ సేవకుడి ద్వారా వినబడుతుంది. వచ్చినటువంటి ఎవరో పాటలు పాడేకి వచ్చినటువంటి వారి శబ్దం వినబడుతుంది తప్ప మీది వినబడదు. ఏ కుటుంబమైనా ప్రతిరోజు కూడా కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతించి భోజనం చేసి పడుకున్న వాళ్ళు ఉన్నారా? చెప్పండి. కుటుంబం అంతా టీవీ ఆన్ చేసుకొని దాని చుట్టూ కూర్చొని ఏది టీవీ చూస్తూ అట్లే పడుకున్నటువంటి వారు అట్లే పడుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడ? అసలు మీరు నీతిమంతులు ఎలా అవుతారు? నీతిమంతులు కాలేరు, నీతిమంతులు అవ్వలేరు. అందుకే నీతిమంతుల గుడారాలలో రక్షణ సునాదము వినబడుచున్నది. ఒకనాటి కాలంలో నీతిమంతుల గుడారాలలో ఏమి వినబడింది తెలుసా? రక్షణ సునాదం వినబడింది. రక్షణ సునాదం వినిపించిన వారు ఎవరున్నారు చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి వచనం. మోషేయో ఇశ్రాయేలీలందరూ యెహోవాకు గానము చేసిరి. ఎవరెవరు? మోషే గారు ఉన్నారు, ఇశ్రాయేలీలందరూ ఉన్నారు. ఇశ్రాయేలీలు, మోషే గారు అందరూ కలిసి దేవునికి యెహోవాను గానము చేశారు. దేవుని స్తుతించారు. వారి గుడారాలలో వినబడినది గానం, రక్షణ సునాదం. గానము చేయాలి నీతిమంతులారా, రక్షణ సునాదం వినిపించాలి. అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 21వ వచనం. మిరియాము పల్లవెత్తి గానము చేసెను. ఎవరు మిరియాము? మోషే గారి అక్క. మోషే వాళ్ళ అక్క తమ్ముడు పాట పాడుతున్నాడు, అక్క పాట పాడుతుంది. నెక్స్ట్ తర్వాత వీళ్ళకంటే పెద్ద ఆయన ఉన్నాడు అహరోను, ఆయన కూడా పాట పాడుతున్నాడు. ఎలా చూచారా? ఒక నీతిమంతుల ఇల్లు అనేది ఎలా ఉంది తెలుసా? దేవుణ్ణి స్తుతి గానం చేసే ఇల్లుగా ఉంది, దేవుణ్ణి స్తుతించే ఇల్లుగా ఉంది. మరి నీ ఇల్లు ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది? నీ కుటుంబంలో నుంచి ఏమి వినబడుతుంది? చెప్పండి, ఏమనిపిస్తుంది? అందుకే చాలా జాగ్రత్త. నీతిమంతులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతులైన వారు కుటుంబాన్ని చాలా చక్కగా ఉంచాలి. నీతిమంతులైన వారు తమ కుటుంబాన్ని చాలా చక్కగా పవిత్రమైన మార్గంలో నడిపించాలి. నీ ఇంట్లో నువ్వు నీతిమంతురాలవైతే నీ ఇంట్లో వినబడవలసింది దేవుని మాట, దేవుని పాట, అంతకు మించి మరొకటి ఉండకూడదు. అదే నీతిమంతుల గుడారం. నీతిమంతుల గుడారాలలో రక్షణ సునాదం వినబడుతుంది అని కీర్తనకారుడు రాశాడు. ఎక్కడ వినబడిందయ్యా అని మనం చూస్తే మోషే ఇశ్రాయేలీలు, అహరోను, మిరియాము వీరందరూ కూడా ఏం చేశారు? దేవునిని గానము చేశారు. ఏం చేశారు? గానము చేశారు. చూడండి ఒకసారి 32వ కీర్తన 11వ వచనం. నీతిమంతులారా
యెహోవాను బట్టి సంతోషించుడి, మీ హృదయములో మీరందరూ ఆనందగానము చెయ్యండి. బయటొక్కటే కాదు, ఎక్కడ లోపల కూడా. ఎక్కడ? మీ హృదయములో. నీతిమంతులు మీరే, నీతిమంతులైనటువంటి మీరందరూ కూడా హృదయములో ఏం చేయాలి తెలుసా? ఏ గానం? ఆనందం, ఆనందగానం. ఆనందగానం చెయ్యాలి ప్రతి ఒక్కరి ఇంటిలో. ఆనందగానము చేయొచ్చు. ప్రతి ఇంటిలో ఏముండాలి తెలుసా? ఆనందగానం ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. 33వ కీర్తన 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట. ఏమన్నా తెలుసా? స్తుతి చేయాలి. ఎవరిట్లో చేయాలి స్తుతి? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఏం చేయాలి నీ ఇంట్లో? నీ ఇంట్లో యెహోవాకు గానం చేయాలి. యెహోవాకు ఎలా గానం చేయాలి? ఆనందముతో గానం చేయాలి. ఆనందగానం. ఏంటి ఆనందగానం అంటే ఆ గానమే స్తుతిగానం. ఏ గానం? స్తుతిగానం. స్తుతిగానం. మీ ఇళ్లలో వినబడవలసింది స్తుతిగానం. మీ ఇళ్లలో వినబడవలసింది యెహోవాను గూర్చిన గానం. మీ ఇళ్లలో వినబడవలసింది యెహోవాకు ఆనందకరమైన గానం. నూట 47వ కీర్తన 147వ కీర్తన 1వ వచనం. దేవునికి స్తోత్రగానము చేయుడి. ఎవరికి? ఏ గానం చేయాలి? దేవునికి స్తోత్రగానం. ఏ గానం? మన వింటిలో వినబడవలసింది దేవునికి స్తోత్రగానం. నీతిమంతులలో వినబడవలసింది, నీతిమంతుల గుడారాల్లో వినవలసింది యెహోవాను గూర్చిన గానం. యెహోవాను గూర్చిన జ్ఞానం. యెహోవాకు ఆనందకరమైన గానం చేయాలి. యెహోవాకు స్తుతిగానము చేయాలి. యెహోవాకు స్తోత్రగానము చేయాలి. ఏ గానం? స్తోత్రగానం చేయాలి. ఇవి మనం చేస్తున్నామా? ఇవి మీ కుటుంబాలలో వినబడుతున్నవా? ఇవి మీ గృహాలలో వినిపిస్తున్నాయా? ఇవి కాకుండా మిగతావివేవి వినిపించినా మీరు ఎవరు కాదో తెలుసా? మీరు నీతిమంతులు కారు. ఎవరు కారు? మీరు నీతిమంతులు కారు. మీరు నీతిమంతులు అవ్వాలంటే మీ ఇంట్లో వినబడవలసింది స్తుతిగానం, స్తోత్రగానం, ఆనంద గానం. ఈ గానాలు వినిపించాలి. గానాలంటే గానా అంటే ఏదో కాదు. హిందీలో గానా అంటారు, తెలుగులో పాట అంటారు. నీ ఇంట్లో ఏ పాట వినబడాలి? సినిమా పాట? సీరియల్ పాట? ఏ పాట వినబడాలి? దేవుని పాటలే వినబడాలి. ఏ పాటలు వినబడాలి? అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేస్తే మన ఊర్లో, మన దగ్గర పేరుకేం పెద్ద భక్తులే ఉంటారు కానీ, గమనించారా? పేరుకేం పెద్ద భక్తులు ఉంటారు కానీ చివరికి వాళ్ళ గుడారాలలో వినబడేది సినిమా గానమే. స్తుతిగానం కాదు, స్తోత్రగానం కాదు, యెహోవాను గూర్చిన గానం కాదు. మొత్తం అల్లరితో కూడిన ఆటపాటలను గూర్చిన గానమే. కనుక మీ ఇంట్లో ఎలాంటి గానం వినబడుతుంది? దేవుని గూర్చిన గానం వినబడుతుందా? స్తుతిగానం వినబడుతుందా? స్తోత్రగానం వినబడుతుందా? ఆలోచించండి. మీరు నీతిమంతులైతే మీ ఇంట్లో ఏ గానం వినబడుతుందో, దేవుని గూర్చిన గానం వినబడితే దేవుడు ఆనందపడతాడు. అదే సినిమా గూర్చినటువంటి గానం వినబడితే దేవుడు చాలా బాధపడతాడు. కాబట్టి మీరు మీ కుటుంబం ద్వారా, మీరు మీ ఇంటి ద్వారా దేవునిని సంతోషపరచాలే కానీ దేవునిని ఆనందపరచకూడదు. ఏం చేయకూడదు? దేవుణ్ణి సంతోషపరచాలే కానీ దేవుణ్ణి దుఃఖపరచకూడదు, దేవుణ్ణి బాధపరచకూడదు. దేవుణ్ణి బాధపరచని వారుగా మీరు ఉండాలంటే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. మీరు నీతిమంతులా? అయితే నీతిమంతులైతే నీతిమంతులు ఎవరు? క్రీస్తు రక్తములో
కడగబడిన వారు. క్రీస్తు రక్తములో కడగబడిన నీతిమంతులు మీరైతే మీ గుడారాలలో, మీ ఇళ్లలో, మీ ఇంట్లో వినబడవలసింది దేవుడు చెప్పిన గానమే. ఇది దేవుడు చెప్పిన గానమే. ఆ గానం కాకుండా వేరే గానం వినబడిందనుకో, నీ దృష్టికి నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా నువ్వు చలామణి అవుతున్నావే తప్ప దేవుడి దృష్టిలో నీతిమంతుడవు, నీతిమంతురాలవు కాలేవు అనే విషయాన్ని మీరందరూ గుర్తెరిగి దేవుని కోసం బ్రతికి, దేవునికి ఏ గానం నీ ఇంటి ద్వారా, ఎవరింటి ద్వారా, నీ ఇంటి ద్వారా దేవునికి ఏ గానం చేయాలో ఆ గానం చెయ్యండి. మనం ఒకసారి మన గ్రంథంలో చూస్తే ప్రియులారా, ఒక అతను ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ వ్యక్తి సంతానం సుమారు 50 మంది. ఎంతమంది? 50 మంది. 50 మంది సంతానము కలిగినప్పటికీ ఈ 50 మంది సంతానం మొత్తం ఏం చేస్తారు తెలుసా? దేవుని మందిరంలోనే దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారు. ఎంతమందిగా ఉన్నారు? స్తుతించేవారుగా. ఇంటిలో దేవుని స్తుతించటం, అదేవిధంగా ఇంటిలో దేవుని స్తుతించటం, అదేవిధంగా మందిరంలో కూడా దేవుని స్తుతించేవారుగా కనబడుతున్నారు. కనుక ఈ యొక్క సమయంలో మనమందరం కూడా గమనించాలి. అతను ఎవరో కాదు. సమూయేలు ఉన్నాడు కదా, సమూయేలు వాళ్ళ తాత ఏం చేశాడు? ఆయనకు సుమారుగా 50 మంది సంతానం. 50 మంది సంతానం అయితే ఆ సంతానం మొత్తం కూడా దేవుని మందిరంలోనే ఉన్నారు. మీరు ఆలోచించారా? మీకు ఎంతమంది సంతానం? 3, 4. మీరు మీ సంతానాన్ని దేవుణ్ణి స్తుతించే విధంగా తయారు చేశారా? మీరు మీ గర్భవాసం నుంచి వచ్చినటువంటి పిల్లలను దేవుని సన్నిధికి నడిపించారా? మీరు మీ సంతానము నుండి వచ్చినటువంటి బిడ్డలను మీరు దేవుని భక్తులుగా తీర్చిదిద్దారా? మీ సంతానం నుండి వచ్చినటువంటి బిడ్డలను దేవుని స్తుతించేవారుగా చేశారా? మీ సంతానం నుండి వచ్చినటువంటి బిడ్డలను మీరు దేవుని పాటలు పాడేవారుగా చేశారా? దేవుని పాటలు మీరు పాడేవారుగా చేయలేదా? వారు సినిమా పాటలు పాడేవారుగా, అల్లరి పాటలు పాడేవారుగా, అల్లరితో కూడిన ప్రతి పాటను పాడేవారుగా ఉంటారు. కాబట్టి నీ బిడ్డ తప్పిపోయాడంటే, నీ బిడ్డ దేవునికి పనికి రాకుండా పోయాడంటే ఆ తప్పు దేవునిది కాదు, ఆ తప్పు నీ బిడ్డది కాదు, ఆ తప్పు ఎవరిది? నీదే అనే విషయాన్ని మీరు గుర్తెరిగి వారిని దేవుని స్తుతించేవారుగా, స్తుతిగానం చేసేవారుగా తీర్చిదిద్దకపోతే నీకు శిక్ష ఉంటుందనే విషయాన్ని మీరందరూ గుర్తెరిగి దేవుని కోసం బ్రతకాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు మన వినికిడిలో భద్రపరచునుగాక. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన, మీ పవిత్రమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. ఈ యొక్క దినాన తండ్రి, మీ బిడ్డలమైన మేము మీ గ్రంథంలో నుండి మీ మాటలు విన్నాము. ఆ మాటలను మా హృదయంలో ఉంచుకొని మీకోసం నమ్మకంగా, భక్తిగా, విశ్వాసంగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. మేము నీతిమంతులమైతే మా గుడారాలలో వినబడవలసింది రక్షణ సునాదము, మా గుడారాలలో వినబడవలసింది మిమ్మును గూర్చిన గానము, మా గుడారాలలో వినబడవలసింది ఆనంద గానము, మా గుడారాలలో వినబడవలసింది మరి స్తుతి గానము, మా గుడారంలో వినబడవలసింది స్తోత్ర గానము అనే విషయాన్ని మేము గుర్తెరిగి ఈ గానాలు కాకుండా మిగతా గానాలు ఏవి వినబడినా అవి పాపానికి దారి తీస్తాయని, అవి మమ్మను నాశనానికి నడిపిస్తాయనే విషయాన్ని మేము గుర్తిరిగి మీకోసం బ్రతుకుటకు కృప చూపుతారని, మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడుతారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.